నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు తారీఖు చూసుకుందాం. 8వ తారీఖు 4వ నెల ఏప్రిల్ 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి 8వ తారీఖు మనకి బుధవారం అయితే హుబ్లీ మార్కెట్ అయితే నడిచింది. 10,000 బస్తాలు అయితే రావడం జరిగింది. సరుకు అయితే పర్లేదు, బాగానే దండిగానే వచ్చింది సరుకు. మొన్న వారానికి ఈ వారానికి ఒక 3,000 బస్తాలు అయితే తగ్గాయి అన్నమాట. ఇక ఈరోజు డబ్బీ రకాలు టాప్ డీలక్స్ 55,000 ఒక్క లాట్ వెళ్ళిందండి. మిగతావన్నీ కూడా మనం చూసుకోవచ్చు 50,000, 48,000, 49,000, 46,000, 45,000, 42,000 ఇట్లా ఎక్కువగా కనిపించాయి. చాలా మటుకు తక్కువ ధరలు అయితే పలికాయండి. మనకి కొన్ని రకాలు అయితే 25,000 నుంచి స్టార్ట్ అయినాయి. 30,000, 35,000, 40,000 అంటే మనం చూసుకోవచ్చు చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు మార్కెట్. అలాగే కడ్డీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు టాపెస్ట్గా 50,000 అయితే పోయిందండి. కొన్ని క్వాలిటీలు మనకి 42,000, 44,000 ఎక్కువగా కనిపించాయి. అలాగే ఇంకొన్ని క్వాలిటీలు 38, 36 ఇటు ఎక్కువగా కనిపించాయి. కొన్ని క్వాలిటీలు 30, 28 కూడా కనిపించాయి ఈరోజు కడ్డీ కూడా. డబుల్ డీ వచ్చేసి 45,000 అండి టాపు. ఈరోజు ఏడో ఒక చాట బాగుంటే 50,000, అంతేగాని ఎక్కడ కనిపించలేదు. అలాగే డబ్బీ కొన్ని రకాలు 30 నుంచి 40,000 అయితే పోవడం జరిగింది సెకండ్స్. ఇంకా సెకండ్స్ అయితే మనం చూసుకోవచ్చు 35 నుంచి కొన్ని బాగుండేవి పోయినాయి డబ్బీ కడ్డీ. అలాగే 2043 చూసుకున్నట్టయితే సెకండ్స్ ముందుగా మాట్లాడుకుందాం. సెకండ్స్ వచ్చేసి 15,000 నుంచి 25,000 టాప్లు అండి. 25 నుంచి 35,000 వరకు అయితే డీలక్స్ క్వాలిటీలు అయితే నడిచాయి. మనకు సుపీరియర్ క్వాలిటీ ఉండి మనకు టాప్ కలర్ ఉంటేనే 30 నుంచి 35,000 వేస్తున్నారు. కొన్ని క్వాలిటీలు మనకు తగ్గినాయి, లేదంటం లేదు. 30లు నడిచినట్టు 25లకు వచ్చినాయి, 25లు నడిచినట్టు 20,000కి వచ్చినాయి. అలాగే సర్పన్ 102 రకాలు చూసుకున్నట్లయితే 2043 సెగ్మెంటు ఇవి 36,000 అట్లా నడిచినాయండి. పెద్దగా కనిపించట్లేదు మార్కెట్లో, ఎందుకంటే చాలామంది ముందుగానే అమ్మకపోవడం, స్టాక్ లేకపోవడం, ఇది ధర అయితే స్టడీగానే నడుస్తుంది సర్పన్ 102 ఇప్పుడున్న పరిస్థితుల్లోన. అలాగే 2043 కూడా డీలక్స్ క్వాలిటీలకి అయితే రేట్స్ ఉన్నాయండి. కొంచెం నాన్ డీలక్స్కే చాలా ధరలు అయితే తగ్గాయి. ఇవి మార్కెట్ ఎంతన్నా కానీ మనకు 2043 కూడా ఈరోజు ఒక 3-4 అయితే తగ్గడం జరిగింది. అలాగే డబ్బీ కడ్డీలకు కూడా మనకు 5 నుంచి 8,000, 11,000 వరకు తగ్గడం జరిగింది. ఎందుకంటే 62,000 అక్కడ రీచ్ అయిన మార్కెట్ ఈరోజు అవే క్వాలిటీలే 55,000 రావడం వల్ల 8,000 తగ్గింది మార్కెట్. ఇంకొన్ని క్వాలిటీలకి మనకు 55 అట్లా పోతున్నాయి, ఈరోజు 45,000, 46,000 పోతున్నాయి. అంటే దరిదాపు 10,000 డౌన్ అయినాయి. ఇవి 45,000 పోతున్నాయి, మనకి 35,000, 36,000 ఇట్లా టాప్లు వేస్తున్నారు అనమాట. ఇక సూపర్ 10 చూసుకున్నట్లయితే ఈరోజు 16 నుంచి 17,000 వరకు బెస్ట్ క్వాలిటీలు అయితే నడడం జరిగింది. డీలక్స్ ఉంటేనే 19 నుంచి 20,000 వరకు వేసినారు. కొన్ని సీడ్ రకాలకి హుబ్లీ అయితే తగ్గలేదు మార్కెట్. అలాగే 5531 కూడా ఈరోజు టాప్ డీలక్స్ 22,000 అయింది. మిగతావన్నీ కూడా 14, 16,000, 17,000 ఇట్లా వేయడం జరిగిందనమాట. 273 ఏం పెద్దగా కనిపించలేదండి. 16,000, 17,000 టాప్ వేస్తున్నారు. ఆర్మూర్లు వచ్చినాయి 15,500 వేసినారు, కొంచెం బిలో క్వాలిటీ. తేజాలు వచ్చినాయి, తేజాలు 16,000 టాప్లు అండి. ఈరోజు వచ్చేపాటికి పెద్దగా మార్కెట్ అయితే ఈరోజు తేజాలు కూడా కనిపించలేదు మార్కెట్లో. అంటే ఉన్న క్వాలిటీ ప్రకారం ధరలు అయితే పలికాయి అనమాట. సూపర్ 10 కూడా మనకు 16 నుంచి 17,000 వేసినారు. బాగా డీలక్స్ ఉంటేనే 18,000 వరకు వేయడం జరిగింది. గుంటూరులో వచ్చినాయి 17,000 టాప్లు వేసినారు అనమాట. అలాగే 341 వచ్చినాయి 16,500 అట్లా టాప్లు అయితే నడవడం జరిగింది. ఇక మనకు ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు సీడ్స్ ఇవే వచ్చినాయి. మనకు చేయి వ్యాపారాల్లో చూసుకున్నట్లయితే డబ్బీ 45,000 టాపులు, చేయి వ్యాపారాల్లో కడ్డీ కూడా ఈరోజు 38,000 టాపులు. ఇవి బాగున్నా కూడా కాయలు ఇలాగనే వేశారనమాట. కొద్దిమంది 42,000 అట్లా వేసినారు. 2043 కూడా చేయి వ్యాపారాల కింద మంచి ధర అయితే దొరుకుతుంది. ఇది 34,000 అయితే టాప్ అయిందండి. సో డీలక్స్ క్వాలిటీ అనుకోవచ్చు. అలాగే తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే 3 నుంచి 6,000 కొన్ని పోయినాయి, 6 నుంచి 8,000 2043 రకాలు పోయినాయి. లావు రకాలు డబ్బీ కడ్డీ అలాగే డబల్ డీ లావు రకాలు చూసుకున్నట్లయితే 8 నుంచి 14,000, 18,000 టాప్లు వేసినారనమాట. పూర వైట్లు ఉంటే 5-6,000 వేస్తున్నారండి. ఇక మనకు ఓవరాల్గా మార్కెట్ చూసుకున్న ధరలు అయితే తగ్గాయి ముఖ్యంగా. ఎందుకంటే చాలామంది డీలక్స్ క్వాలిటీలు ఉండేవైతే ఏసీకి పెట్టుకున్నారు.
ఒక్కొక్కరికి ఒక్కో విధానాలు అయితే ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ లావు ధరల్లో చాలామంది అమ్ముకోకపోవడం చాలామంది శోచనీయమే. ఎందుకంటే మంచి ధరలు వచ్చినాయి, మనకు అనుకున్న కాటికి రేట్స్ అయితే నిలబడ్డాయి. అయినా చాలామంది అమ్ముకోలేకపోతున్నారు. డీలక్స్ క్వాలిటీలు మంచి ధరలు అడిగినా ఏసీ పెట్టుకున్నారు. అవి కాకుండా మీడియాలు కూడా మనకి ఒకరిని చూసి ఒకరిని పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఏసీలకి చాలామంది అయితే మొగ్గు చూపడం జరుగుతుంది. ఇప్పుడు ఇది 2 మార్కెట్లు అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చిన స్టాక్ అంతా మంచి సరుకు అంతా ఏసీల్లోకే పోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందని చూడాలి. ఎందుకంటే రేపు మార్కెట్ ఉంది. మార్కెట్ బట్టి ధరలు అనేటివి ఎలా నిర్ణయిస్తారనేది టెండర్ ప్రకారమే తెలుస్తుందన్నమాట. చాలామంది ముందునే ఫోన్ చేసి అడుగుతున్నారు. మార్కెట్లో అయితే ప్రతి మార్కెట్లో ఉండడం జరిగింది ఈరోజు తప్ప. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి వీడియోలని అందించాలనే ఉద్దేశంతో నేను ఈ గత 2 నెలల నుంచి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. మీరు కూడా అది అర్థం చేసుకుని మనకు మంచి సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అలాగే లైక్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది. పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ ఇచ్చినట్లయితే చాలామంది రైతులకైతే రీచ్ అవుతుంది అనమాట. ఇక ఈసారి మిర్చి పరిస్థితులు కూడా ఎలా ఉంటాయనే దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఎందుకంటే మనకు చాలా రాష్ట్రాలు కూడా వేయడం జరుగుతుంది ఈసారి. అవి ఏ ఏ రాష్ట్రాలు ఎంత విస్తీర్ణంలో వేస్తాయనేది ముందుగా మనకు విత్తనాలు కొనుగోలు అయిన తర్వాత చాలామంది మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇదండి మన వీడియో కింద. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.